స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధనత్రయోదశిని సూచికగా భావిస్తారు. ఈ రోజున వెండి బంగారాలను కొని ధనలక్ష్మి పూజ చేస్తారు. ఇలాంటి ఎన్నో విశేషాంశాల రాశి ధనత్రయోదశి. ఈ చతుర్దశి నాటి ఆభ్యంగన స్నానం వల్ల, దీపదానం వల్ల, యమతర్పణం వల్ల మానవులు తమకు నరకం లేకుండా చేసుకుంటారని, దానికి నరక చతుర్దశి అని పేరని ప్రచారం. చతుర్థ శాంతుయే దీపాన్నరకాయ దదంచి తశాం పితృగణా సర్వే నరకాత్ స్వర్గమాప్నురయ అని శాస్త్రవచనం. చతుర్దశి నాడు ఎవరు నరకలోకవాసులకై దీపాలు వెలిగిస్తారో వారి పితృదేవతలు అందరూ నరకలోకం నుండి స్వర్గలోకానికి పోవుదురు అని దాని తాత్పర్యం. ఈ త్రయోదశి విశిష్టత, ప్రతి పండగ వెనుక ఉన్న పరమార్థాన్ని తెలుసుకుంటే కనుక ఆ పండగని మరింత శ్రద్ధాశక్తులతో జరుపుకోగలం. దంతేరస్ అని కూడా వ్యవహరించబడే ధనత్రయోదశిని అంటే సంపద అని అర్థం. చాలామంది ఈ రోజున తమ కుటుంబం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తారు. బంగారము, వెండిని కూడా మంగళప్రదంగా భావించి ఈ లోకాలను కూడా పూజిస్తారు. లక్ష్మీదేవికి స్వాగతం. సంపదకు గుర్తు లక్ష్మీదేవి. అందుకే ఈ రోజున అందరూ కొత్త వస్తువులని, నగలని, వెండి వస్తువులని కొంటారు. వీటిని కొనడం ద్వారా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించి ఇల్లు సంపదలతో తులతూగాలని కోరుకుంటారు. యమదీపం. యమరాజు కుమారుడు పెళ్ళైన 4వ రోజున పాము కాటుతో మరణిస్తాడని అతని జాతకంలో రాసిపెట్టి ఉంది. తన భర్తని కాపాడుకోవడానికి ఆ యువరాజు భార్య ఆ రోజు భర్తని నిద్రపోనీయకుండా మెలకువతో ఉంచి గది నిండా బంగారం, వెండి నాణాలు కుప్పపోసి మరో పక్కన దీపాలు వెలిగించి భక్తితో పాటలు పాడుతుంది. యువరాజు ప్రాణాలు తీసుకోవడానికి వచ్చిన యమధర్మరాజు నాణేల కాంతి, దీపాల కాంతితో ఏమీ కనపడదు. అందువల్ల ఆయన వెనుదిరిగి వెళ్ళిపోతాడు. ఆ యువరాజు భార్య అలా ధనత్రయోదశి రోజున తన భర్త ప్రాణాలను కాపాడుకోగలిగింది. అందువల్ల ఆ రోజు నుండి ధనత్రయోదశి రోజున రాత్రంతా యమధర్మరాజుకి గౌరవ సూచకంగా దీపాలు పెడతారు. అమృతమదనం. దేవదానులు క్షీరసాగర మదనం చేసినప్పుడు ధనత్రయోదశి రోజున క్షీరసాగరం నుండి అమృతం బయటపడింది. అందువల్ల ధనత్రయోదశిని నిష్ఠతో జరుపుకుంటే దీర్ఘాయుష లభిస్తుందని. కుబేరుని పూజ. యక్షుడైన కుబేరుడు సంపదకు అధిపతి. కుబేరుణ్ణి పూజిస్తే మీ సంపద పెరగడమే కాకుండా కుబేరుని ఆశీస్సుల వల్ల రక్షింపబడుతుంది కూడా అని ప్రచారం. తన పతితో పాచికలాడిన పార్వతీదేవి మీద పరమశివుడు విజయం సాధించాడు. ఈ రోజున కనుక పాచికలు, దూతం లాంటి వాడితే సంపద రెట్టింపవుతుందని కూడా ఒక నమ్మకం. దీపావళి ముందు రోజు వచ్చే ఈ పండుగ కనీసం కొంచెం బంగారం లేదా వెండి కొంటారు. ఒకవేళ అవి కొనలేకపోతే కొత్త పాత్రలు కొని లక్ష్మీదేవిని, గణపతిని పూజిస్తారు.